సింహరాశి వారికి వ్యాపారాల్లో లాభ నష్టాలను బాగా సమీక్షించుకుంటారు. గృహం, షాపుల యొక్క స్థల మార్పులకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఉమ్మడి వ్యాపారాలు, అదేవిధంగా సొంత వ్యాపారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీపై వచ్చినటువంటి నిందలు, అదేవిధంగా విమర్శలు తొలగిపోతాయి. కలిసి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సంఘంలో చక్కని గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అయితే పొగిడే వ్యక్తుల ఆంతర్యం మాత్రం గమనించండి. అంటే మిమ్మల్ని ఎవరైనా పొగుడుతున్నారనుకోండి, మీరు తొందరగా ఉప్పొంగిపోకండి. వాళ్ళ ఆంతర్యాన్ని బాగా గమనించండి. కీలకమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆది సోమవారాల్లో మాత్రం ప్రత్యర్థుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు వేసేటువంటి ప్లాన్స్ కి మీరు బోల్తా పడిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగస్తులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, భోగస్తుల పట్ల బాగా ప్రవర్తంగా ఉండాలి. మీ వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఆశ. కన్యారాశి వారు చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలు, అదేవిధంగా వాణిజ్య ఒప్పందాల్లో బాగా ఏకాగ్రత వహించండి. అంటే అగ్రిమెంట్ సంతకాలు చేయడం కానివ్వండి, వీటికి సంబంధించిన విషయంలో బాగా ప్రవర్తనగా ఉండాలి. ఏదైనా సరే సులభంగా వదిలేయద్దు. బాగా డాక్యుమెంట్స్ అని కూడా బాగా స్టడీ చేసిన తర్వాత ముందుకెళ్ళండి. తర్వాత పెరిగిన ధరలు ఊహించినటువంటి ఖర్చులు బాగా ఆందోళన కలిగిస్తాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా బాగా ఎదుర్కొంటారు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసి వస్తాయి. ఇక బంధుమిత్రులకు మీపై మరింత అభిమానం కలుగుతుంది. దంపతుల మధ్య దాపరికం మాత్రం కలదు. మంగళవారం, బుధవారంలో మీ విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటారు. దీనివల్ల కాస్త మనసుకి ప్రశాంతత అనేటువంటి కోల్పోతారు. కాబట్టి ఇతరులను మాత్రం మీ విషయాల్లో జోక్యం చేసుకునేదానికి ఆస్కారం కలిగించకండి. తులారాశి. తులారాశి వారికి ఆదాయానికి వ్యయానికి, అంటే ఖర్చుకు కానీ సంపాదన కానీ కొంత ఉంటుంది. ఖర్చు ఎక్కువైపోతుంది, సంపాదన తక్కువైపోతుంది. ఖర్చులు భారీగా ఉంటాయి. ఆదాయ మార్గాలు బాగా అన్వేషిస్తారు. వ్యవహారంలో ప్రతికూలత తొలగిపోతాయి. శుభకార్యం చాలా చక్కగా జరిగేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. శుభకార్యం నిశ్చయం కూడా అవుతుంది. అంటే వివాహం కానటువంటి వారికి వివాహానికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తగవని గమనించుకోవాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు కూడా బాగా తెలియజేయండి. కొన్ని సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయని చక్కగా డిస్కషన్ చేసుకోండి. ఆది గురువారంలో ఒక సమాచారం మీకు బాగా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఆదివారం, గురువారం ఈ 2 రోజులు బాగా జాగ్రత్తగా ఉండాలి. కాస్త కొన్ని ఆందోళనకరమైన విషయాలు బాగా వింటారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ విషయాలు మాత్రం ఇతరులకు దూరంగా ఉంచుకుంటే చాలా కొన్ని ముఖ్యమైన ఆర్థికమైనటువంటి విషయాలు గోప్యంగా ఉంచుకోండి. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన విషయాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మీ జీవితానికి, ప్రస్థానానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త చక్కగా విచక్షణ సహితంగా ఆలోచించుకోండి. తర్వాత బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అదేవిధంగా వాగ్దాటితో ఎంతటి వారినైనా సరే బాగా చక్కగా ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా చక్కగా సాగుతాయి. పనులు మొక్కుబడిగా మాత్రమే పూర్తి చేస్తారు. అలా చేయకుండా కాస్త జాగ్రత్తగా పనులని కూడా పూర్తి చేసుకుంటండి. ఆలోచనలు, పథకాలు చక్కగా కార్యరూపం దాల్చండి. మీరేమి తెలిసినటువంటి ఆలోచనలు కానివ్వండి, మీ పథకాలు కానివ్వండి కార్యరూపం దాల్చిన అవకాశం ఉంటుంది. దీని యొక్క మీ యొక్క కృషి చాలా అవసరం ఉంటుంది. మంగళ శనివారంలో మీ బలహీనతకు ఇబ్బంది కలిగిస్తారు. అంటే మీ యొక్క ఏవైతే మీ బలహీనమైనటువంటి స్థితులు ఏవైతే ఉంటాయో వాటిని ఆసరాగా చేసుకుని కొంతమంది శత్రువులు మిమ్మల్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి బలహీనతలకి దూరంగా ఉండండి. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చక్కని శుభవార్తలు వింటారు. కార్య సాధనలు చక్కగా జయాన్ని సాధిస్తారు. శుభవార్త శ్రవణము వంటి సత్ఫలితాలు కూడా ఉంటాయి. అవసరాలకు ధనం చక్కగా అందుతుంది. ఫీజులు, పన్నులు సకాలంలో చక్కగా చెల్లిస్తారు. దంపతుల మధ్య చక్కని అన్యోన్యత నెలకొంటుంది. వ్యవహార ఒప్పందాల్లో అవగాహనకు వస్తారు. గురు శుక్రవారాల్లో మాత్రం పనులు అస్పందిస్తంగా సాగుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్య భంగము, వైద్య సేవలు మాత్రం తప్పవు. ఇతరుల బాధ్యతలు చేపట్టి మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే వేరే వాళ్ళ పనులు మీ నెత్తిలో వేసుకోకండి. వ్యాపారంలో పురోగతి, అనుభవం గ్రహిస్తారు. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు మాత్రం ఒత్తిడి బాగా అధికమవుతుంది. ఉద్యోగస్తులకు అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగస్తులకు పెద్ద సంస్థల అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఒత్తిడి, ఆందోళన కూడా అధికమవుతుంది. మకర రాశి. మకర రాశి నుంచి మీ యత్నాలు, పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి. అంటే మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారనుకోండి, దానికి తగ్గట్టుగా మీకు కాలం బాగా అనుకూలిస్తుంది. బాకీలు, ఇతరత్ర రావాల్సినటువంటి ధనం బాగా ఉంటుంది. పొదుపు, ఏవైతే ధనాన్ని పొదుపు చేయాలనేటువంటి దానిపైన దృష్టి బాగా సాధిస్తారు. పెద్ద మొత్తం ధన సహాయం మాత్రం క్షేమం కాదు. అంటే వేరే వాళ్ళకి ధన సహాయం చేయకండి పెద్ద మొత్తం లోపల.
ఆర్థిక లావాదేవీలు ఉమ్మడి వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పట్టుదలతో శ్రమించినా కానీ పనులు మాత్రం పూర్తి కావు. ఎప్పుడు శనివారం రోజున శనివారం నాడు ప్రకటనలో పరిచయం లేని వ్యక్తులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు మాత్రం ఊపందుకుంటాయి. భాగస్వామ్య సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయం అవుతుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ సంబంధించిన అధికారులు సిఫార్సులు చేస్తారు. దానివల్ల కొన్ని శుభ పరిణామాలే ఉంటాయి. సహోద్యోగులతో కలిసి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ యొక్క గ్రూప్ మీటింగ్ లో కానివ్వండి, లంచ్ టైంలో ఓపెన్ గా డిస్కషన్ చేసేస్తారు. ఎవరి గురించి మీరు నిర్ణయం చెప్పొద్దు. మీ సంబంధించిన ఒపీనియన్స్ ఎక్కడ కూడా బయట పెట్టకూడదు. కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారము వ్యవహారాలు పనులతో బాగా హడావుడిగా ఉంటారు. అంటే క్షణం తేలిక ఉండదు, బాగా తిరుగుతూ ఉంటారు అన్నమాట. ఆకస్మిక ఖర్చులు, పెరిగిన ధరలు మీకు బాగా ఆందోళన కలిగిస్తాయి. ఒక అవసరానికి ఉంచినటువంటి ధనం మరొక అవసరానికి ఖర్చు చేసేస్తారు. శుభకార్యాలు విందుల్లో పాల్గొంటారు. ఆత్మీయ కలయిక సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. దంపతుల మధ్యన కొత్త విషయాలు చర్చకు కూడా వస్తాయి. అయిన వారితో మాత్రం విభేదించేటువంటి ఆస్కారం ఉంటుంది. మీ గౌరవ అభిమానులకు భంగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి రాబోయే శనివారం రోజు మాత్రం అప్రమత్తంగా ఉండండి. పెద్దల హితము మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఇక మీనరాశి మీనరాశి వారికి చేతికి అందిన ముద్ద నోటికి అందిన తీరుగా మీనరాశి వారికి ఏమవుతుందంటే వచ్చినటువంటి అవకాశాలు దగ్గరకు వచ్చి దూరం అవుతుంటాయి. కలిసి వచ్చిన అవకాశాలు చేయడానికి నమస్కారం. పనులు సానుకూలతకు బాగా శ్రమించాలి. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువగా కష్టపడాలి. మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. కష్ట సమయంలో ఆత్మీయులు మీకు సహకరిస్తారు. వ్యవహార ఒప్పందాలు తొందరపాటు మాత్రం తగదు. ప్రస్తుత వ్యాపారాలపై శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఊహలు పాలించవు. ఖర్చు మీద ఖర్చు బాగా పెరిగిపోతుంది. దానివల్ల బాగా ఆందోళన కూడా అవుతారు. ఇక గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పులు చేయకండి. ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన వారితో, పోలీసులతో, తర్వాత న్యాయ వ్యవస్థ వారితో బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు కూడా ముందుపడితే సాగుతాయి. ఆహ్వానాలు, నోటీసులు, ముఖ్యమైనటువంటి పత్రాలు కూడా అందుకుంటారు. అదేవిధంగా అధికారులకు బాధ్యతల యొక్క మార్పు స్థానించడం తప్పదు. వృత్తి ఉపాధి పథకాలను ఎదుర్కొంటారు. ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. ఆస్తి, స్థల వివాదాలు, కోర్టు వ్యవహారాలు బాగా ఆందోళన కలిగిస్తాయి. సర్వేజన సుఖినో. ధన్యవాదాలు గురువు గారు. ఈ వారం యొక్క రాశి ఫలాల గురించి తెలియజేసినందుకు. చూసారు కదండి, ఇది వాళ్ళ తారబలం. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.